ఎందుకురా అంత పెద్ద పుస్తకం, నీకేదో అర్థమైపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళవలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ అంటే పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్ గా చెప్తాను. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంత తాపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళిస్తాను. ఓకే, నేను వస్తున్నాను. మళ్ళీ చదువుకో. సార్ ఆ చెక్ చూసారా? వీటికన్నీ ఈ టైంకి గుర్తొస్తాయి. వస్తాను సార్. ప్రసాద్, రేపు జీఎం గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం. చెప్పండి సార్. టైం అయిపోయింది. రే సీను. సార్. కృష్ణవేణి, నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది. పట్టుకో. దొంగ సచ్చినాడు. వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే, నేను బయటకు వెళ్తాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తాను. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తాను. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. ఓ అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఇట్లా కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. టైంకి వచ్చేసాను. మళ్ళీ నేను స్టేషన్కి వస్తాలే. నా మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను. ఆగో లేడీ. పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ప్లీజ్. నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్ ఒక్క రూపాయి సార్. రేలో సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్ రూపాయి ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా, ఏంటి? ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు. ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లైస్ సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కోటి 2 రూపాయలే సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఉడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను చిన్నపిల్లాడు అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్ లో కనిపించావో ఇసుకలో వేసి తొక్కేస్తాను, జాగ్రత్త. ఎలా చాలా మందిని చూసాను లోయా. అరే, మీరు కూడా ఈ బీచ్ కి వస్తారా? ఇంకెన్ని బీచ్లున్నాయి వైజాగ్ లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరింటికి వెళ్ళాలేమో. ఎవరి కోసం వెళ్ళాలి? మీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. వాళ్ళకి మీకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో నేచురల్ గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే, మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ
ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టి. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నావా? ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. మ్యాంగో ద్రాక్ష ఆరెంజ్ ఐస్ 2 ఐస్ క్రీమ్లు ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నాం సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. 10 రూపాయలు ఇస్తానయ్యా. సారీ పోనీ 20. కుదరదు. ఫైనల్ 50. అలా కాదండి, అది నాకు లేవండి. నువ్వు ఇదిగో, ఇదిగో. అది కాదు ఇప్పుడు. తీసుకో, ఇచ్చే. ఆ. మిగతా 50 ఒక్కోటి 50. ఐస్, మ్యాంగో ద్రాక్ష. ఇదిగోండి ఫుల్ ఐస్. థ్యాంక్స్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం ₹1 మేడం. నాలాగే మీది కూడా జాలిగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. నాకు వద్దా నాకు వద్దా ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో